ఏమయ్యాడు రావణుడు? ఎవరిని చిన్నబుచ్చాడో ఆ నరవానరముల చేతిలోనే వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు భారతంలో దుర్యోధనుడు? ఎంతమంది పెద్దలు వచ్చి మాట్లాడినా, ఎన్ని చెప్పినా వాళ్ళు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టేవాడు, వెటకారంగా నవ్వుతుండేవాడు. ఆ పెద్ద చెప్పొచ్చావులే వాయ్ అని. ఒక్కొక్కసారి అయితే వాళ్ళ పట్ల అవమానకరంగా ప్రవర్తించేవాడు. ఆ పాండవులెంత, ఆ అర్జునుడెంత, ఆ భీముడెంత, ఆ దుర్యోధనుడెంత, చిటికలో చంపేస్తాం. నా దగ్గర భీష్ముడు ఉన్నాడు, నా దగ్గర ద్రోణుడు ఉన్నాడు, నా దగ్గర కర్ణుడు ఉన్నాడు, నాకు ఇంతమంది సోదరులు ఉన్నారు, నాకు ఇన్ని అక్షౌహిణీల సైన్యం ఉంది, ఇన్ని చెప్పాడు. ఎంత వదరి మాట్లాడాడు. చిట్ట చివరికి భగవానుడు కృష్ణుడు రాయబారం చేయడానికి వస్తే ఆయన్ని బంధించే ప్రయత్నం చేశాడు. ఆ పొగరబోత్తనం ఏమైంది? చిట్ట చివరికి మహాత్ములని కూడా చూడకుండా ఎవరొస్తే వాళ్ళతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మొదలెట్టాడు. ఒక రోజున మైత్రేయ మహర్షి వచ్చారు. ఏం చెప్తారు పెద్దలైన వారు? మంచి మాటలు చెప్తారు. తప్పయా, పాండవులు ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు, వాళ్ళతో నీకు గొడవ ఎందుకు? వాళ్ళకి రావలసిన రాజ్యభాగం వాళ్ళకి ఇమ్మని చెప్తున్నారు. ప్రతిరోజు ఎవడో ఒకడో మా ఇంటికి వస్తూ ఉండడం, నాకు ధర్మపన్నాలు చెప్తూ ఉండడం, ఇది పెద్ద అలవాటు అయిపోయిందని వెటకారంగా నవ్వుతూ తొడ మీద తాళం వేసినట్టుగా తొడల మీద ఇలా ఇలా చెయ్యి తిప్పుకుంటూ వెటకారంగా వింటున్నాడు. విన్నారు ఆయన. ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చింది. నేను ప్రయత్నపూర్వకంగా వచ్చి నీ కోసం మంచి మాటలు చెప్తుంటే వినకపోగా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ఏ తొడల మీద చెయ్యి వేసి కొడుతూ శ్రద్ధ లేకుండా విన్నావో ఆ తొడలు నువ్వు చాలా తక్కువ అని నిరసిస్తున్నావే, ఆ భీముడి చేతి గదాదండము యొక్క దెబ్బల చేత విరిగిపోయి యుద్ధభూమి నందు పడిపోయేదవుగాక అని శపించాడు. అది విని హడిలిపోయి తండ్రి ధృతరాష్ట్రుడు వచ్చి మైత్రేయుడు కాళ్ళు పట్టుకున్నాడు. అయా, ఈ శాపం ఉపసంహారం చేయండి అని. పాండవులతో వీడి సంధి చేసుకుంటే ఆ శాపం అన్వయం అవ్వదు. పాండవులతో సంధి చేసుకోకపోతే నీ చెప్పిన మాట వినలేదు కాబట్టి అదే జరుగుతుందన్నాడు. ఏమైంది? బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా. ఒక్కొక్కరు అంతటి మహానుభావుడు భీష్ముడు వెళ్ళిపోయాడు, ద్రోణుడు వెళ్ళిపోయాడు, ఆ చిట్ట చివరికి శల్యుడు వెళ్ళిపోయాడు, కర్ణుడు వెళ్ళిపోయాడు. అందరూ సోదరులందరూ కళ్ళ ముందు వెళ్ళిపోయారు. ఎవరో నలుగురు తప్ప. తొడలు భీమసేనుడు గదాదండంతో కొట్టేస్తే విరిగిపోయిన తొడలతోటి నెత్తురు కారిపోతూ యుద్ధభూమిలో పడిపోయి అప్పుడు ఏడ్చాడు. ఋషులు చెప్తే వినలేదు, విదురుడు చెప్తే వినలేదు. చిట్ట చివరికి ఏమైంది? అందరినీ చంపేసుకున్నాను, నేను ఈ స్థితికి వచ్చానని ఏడ్చాడు.